బలిజా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం వ్యవస్థాపకులు దండే దస్తగిరి సేవలను కొనియాడిన అతిథులు 2 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందుకున్న 150 మంది విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో బలిజా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550కి పైగా మార్కులు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 950కి పైగా మార్కులు సాధించిన 150 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బలిజా కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ప్రోత్సహించడం సమితి ప్రధాన లక్ష్యమని, సమాజ అభివృద్ధికి విద్య మూలాధారమని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరెందరికో స్ఫూర్తిని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది శ్రీ వెదుర్ల రామచంద్రరావు జంబలున్న ట్రస్ట్ ద్వారా శ్రీమతి విద్యాపతి రాజారాం దంపతులు, ఇండస్ హాస్పిటల్ డాక్టర్ మురళి, గోల్డ్ స్మిత్ కూరాకు రవి, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, రిటైర్డ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావు, వ్యాపారవేత్త భవానీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం, బాల అకాడమీ వ్యవస్థాపకులు మరియు ఎంసీ కొండయ్య దాతలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు.